మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హైదరాబాద్లో దిండిగల్ ప్రాంతంలో సిమెంటు, ఐరన్, కాంక్రీట్ ఈ మూడు లేకుండా ఇళ్ళను ఎప్పుడైనా కట్టడం చూసారా? కానీ ఇక్కడ కట్టారు. ప్రస్తుతం నేను ఆ ఇంటి ముందే ఉన్నాను. చాలా సహజ సిద్ధంగా 100 ఏళ్ల కిందట ఎలాంటి మెటీరియల్ వాడి ఇళ్లను కట్టారో ఆ ఇంటిని ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రాగానే మనకి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, స్టాచ్యూ ఉంది. ఇది చాలా న్యాచురల్గా ఉంది చూడండి. మొత్తం ఇది రాతితో ఉన్నటువంటి స్టాచ్యూ. అలాగే అటువైపున మనకి కుడివైపున ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఏ దేవాలయంలో అయినా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకోవాలి. అలాగే దుష్ట శక్తులను అలాగే చెడు ప్రభావాలను దూరం చేసేటువంటి దేవుడు హనుమంతుడు. లోపలికి వెళ్దాం. ఒకసారి లోపల ఉన్నటువంటి ఇంటి యజమానితో మనం మాట్లాడదాం. ఇంటి మొత్తాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. నమస్తే అండి మేడం. హౌస్ ఓనర్ని, ఇంటి యజమాని పిలుస్తారా? హౌస్ ఓనర్ నేనేనండి. మీరేనా? అవునండి. ఓ చూసారా, నిజంగా ఒక తెలుగు వారిది అనుకున్నాము. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మేడం ఫారినర్లా ఉన్నారు. కానీ అచ్చ తెలుగు ఆడపడుచులాగా, మహిళలాగా చీర కట్టుకుని ఉన్నారు. చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు మేడం. మేడం ఏ కంట్రీ నుంచి ఇండియాకి వచ్చారు మీరు? నేను ఫిన్లాండ్ నుంచి వచ్చాను. సో ఎన్ని సంవత్సరాల కిందట వచ్చారు? నేను ఇక్కడికి వచ్చి ఒక 16 సంవత్సరాలు అయింది. సో విండోస్ కూడా ఓపెన్గా ఎయిర్ రావడానికి చాలా పెద్ద విండోస్ ఉన్నాయి. డోర్స్ కానీ అన్నీ కూడా చాలా. అలాగే కర్టన్స్ కూడా రకరకాల డిజైన్స్తో కర్టన్స్ ఉంటాయి. కానీ చాలా సింపుల్గా పాతకాలంలో ఏ విధంగా సిల్క్తో ఆ క్లాత్ను వాడతారో అలాంటి సింపుల్గా కర్టన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి చూడండి మేడం, ఇది హార్సెస్ ఉన్నాయి కదా, ఇవి ఏంటి? ఇది మెటీరియల్ ఇవి వుడ్ అండి. చాలా వెయిట్ ఉంది. వుడ్తో తయారు చేస్తారంట. ఎక్కడ ఇది లోకల్గానే దొరికిందా లేదా బయట నుంచి తెప్పించారు? ఇది బయట నుంచి తెప్పించాము. ఇవి రాజస్థాన్ డిజైన్లో అనుకుంటా. రాజస్థాన్ డిజైన్, రాజస్థాన్ నుంచి వచ్చాయి. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, భగవద్గీత. చాలామందికి ఇప్పుడున్న జనరేషన్కి అసలు ఓన్లీ స్కూల్స్లో, కాలేజెస్లో ఉన్న బుక్స్ తప్ప భగవద్గీత అనేది చాలామంది పిల్లలకి తెలియదు. కానీ ఇక్కడ చాలా సాంప్రదాయంగా, చాలా సింపుల్గా ఉన్నారు ఈ ఫ్యామిలీ. చదివారా మేడం మీరు భగవద్గీత? నేను కొంతవరకు చదివాను, ఫుల్గా చదవలేదు. కానీ మా అత్తగారికి చాలా ప్రేమ. అసలు ఇలాంటి ఇల్లు జనరల్గా మనం సినిమాల్లో చూస్తుంటాం, చిన్నప్పుడు ఎప్పుడో పూర్వీకుల దగ్గర చూస్తుంటాం. కానీ ఇలాంటి టైంలో, ఈ టైంలో అసలు ఎవరు కూడా ఇలాంటి ఇళ్ళని చూడరు. మేడం ఇలాంటి ఇల్లు సినిమాల్లోనే చూస్తుంటాం. అసలు ఎలా అనిపించింది మేడం మీకు ఇలా ఇల్లు కట్టాలని? ఇలా ఇల్లు కట్టాలని మాకు చాలా రోజుల నుంచి ఐడియా ఉంది. అండ్ సినిమా వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ, షూటింగ్ చేశారు. హిట్ 2 సినిమా. హిట్ 2 సినిమా అడవి శేషుది. అవునండి, అడవి. ఈ ఇంట్లో, ఇదే ఇంట్లో. ఓ ఎస్, నాకు మొదటి నుంచి అనిపిస్తా ఉంది ఎక్కడో చూసాను. హిట్ 2 మూవీలో ఇల్లు మొత్తం అంటే ఆ ఇంటి సీన్స్ అన్ని ఇక్కడే చేశారా? ఇక్కడ చాలా సీన్స్ చేశారు. ఎక్కడెక్కడ చేశారు మేడం? ఒకటి అక్కడ మా వంటింట్లో చేశారు. వంటింట్లో చేశారా? ఇక్కడ ఈ టేబుల్ దగ్గర చేశారు. డైనింగ్ టేబుల్ దగ్గర చేశారు. అటు సైడ్ ఇక్కడ కోర్ట్ యార్డ్ లో ఒక పాత రికార్డ్ చేశారు. సాంగ్ కూడా ఓకే. హిట్ 2 మూవీలో ఉండే సాంగ్ అంతా కూడా ఇక్కడే షూట్ చేశారు. ఊరికే సాంగ్ ఉంది చూసారా? ఆ సాంగ్ మాత్రం ఇక్కడే షూట్ చేశారు. ఎన్ని రోజులు షూట్ చేశారు మేడం? ఒక 10 రోజుల వరకు చేశారండి. అంటే ఇంటిని చూశాక వాళ్ళకి ఇక్కడే తీయాలనిపించిందా, లేదంటే మీరేమన్నా వాళ్ళకి ఫొటోస్ పంపించడం అలా జరిగింది? డైరెక్టర్ ఆయన లేదా ఆయనకి తెలిసిన వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల డ్రైవింగ్ లో ఉంటే వాళ్ళకి రోడ్ మీద నుంచి ఇల్లు కనబడింది. వాళ్ళు వచ్చి కనుక్కున్నారు ఇది ఏంటి, ఇల్లు ఎలా ఉందో. ఆ తర్వాత వాళ్ళు ఫొటోస్ తీసి వాళ్ళ సినిమా వాళ్ళకి చూపించారు. ఇలా ఈ ఇల్లు ఉంది, ఇలా కొంచెం స్పెషల్ టైప్. ఆ తర్వాత మళ్ళా డైరెక్టర్కి ఇంట్రెస్ట్ పుట్టింది ఇక్కడ షూటింగ్ చేయాలని, శైలేష్ కొలన్ గారికి. ఓకే, మరి హీరో, హీరోయిన్ అందరూ, డైరెక్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నారా? అంటే వాళ్ళు పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళేవారు. మేడం ఈ డిజైన్ అంతా మీరు మీ ఇష్టంతో కట్టారా, లేదా సార్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుంది? ఇది మొత్తం సార్ ఇన్వాల్వ్మెంట్ అండి. సారే డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత మా ఆర్కిటెక్ట్ ఇలాంటి ఇల్లు చాలా సంవత్సరాల నుంచి ఆయనకి కట్టాలని ఉండింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లోపలికి వస్తుంటే నేను చల్లగా ఉంది కాళ్ళకి. అంటే ఎందుకంటే ఇక్కడ మనం ప్లాట్ఫామ్ ఒకసారి చూస్తే
పాతకాలంలో మనకి నాపరాలు ఉన్నాయి చూసారా, అంతే. ఎలాంటి టైల్స్ కానీ మార్బుల్స్ కానీ గ్రానైట్ కానీ ఎక్కడా వాడలేదు. 100 ఏళ్ల కిందట వాడేటువంటి ప్లాట్ఫామే ఇది. సో మరొక విషయం ఏంటంటే, రాగానే ఇక్కడ మనకి ఒక రాతి స్తంభం కనిపిస్తుంది. మొత్తం స్టోనే, ఇది కంప్లీట్గా స్టోనే. దీని మీద వుడ్తో తయారు చేసిన గణేష్ విగ్రహం కూడా ఇక్కడ కూడా ఉంది. అంటే ఎదురుగా ఎవరైనా వచ్చినా ఇంట్లోకి వారికి నేరుగా గణేశుడే వెల్కమ్ చెప్తున్నారనమాట. అలాగే ఇక్కడికి వస్తే ఇంకొక విచిత్రం ఏంటంటే, మనకి చూడొచ్చు, ఎక్కడైనా కూడా మనకి ఏ ఇంట్లో అయినా కూడా పిల్లర్స్ ఉంటాయి, కాంక్రీట్తో తయారు చేసిన పిల్లర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ కంప్లీట్గా స్టోన్తో ఉంది చూడండి, కంప్లీట్గా. మేడం మొత్తం ఇది స్టోనేనా? అవునండి, ఇది మొత్తం స్టోన్. ఈ పిల్లర్స్ మేము తమిళనాడు నుంచి, మహాబలిపురం నుంచి, తమిళనాడు నుంచి, మహాబలిపురం నుంచి, అక్కడి నుంచి తెప్పించాము. ఓ, అంటే మహాబలిపురం చాలా ఫేమస్, అక్కడ శిలలకు శిల్పాలకు చాలా ఫేమస్. అలాంటి చోట నుంచి, తమిళనాడులోని మహాబలిపురం నుంచి ఈ స్టోన్స్ని, ఈ పిల్లర్స్ని తెప్పించారంట. ఇదంతా కూడా చూడొచ్చు, సింగిల్ స్టోన్ ఇదంతా కూడా. ఇవి ఇలాంటి స్తూపాలు, స్టోన్స్ మనకి ఎక్కడుంటాయంటే కేవలం దేవాలయాల్లోనే కనిపిస్తాయి, అవి కూడా పురాతన దేవాలయాలు. ఇది వరకు సిమెంట్ ఏమన్నా వాడారా దీని వరకు? ఇక్కడ సిమెంట్ అసలు వాడలేదు. సిమెంట్ కాదు, మరి ఇదేంటి మేడం? ఇక్కడ మేము సున్నంతో కట్టాం. సున్నం మొత్తం సున్నం, ఎక్కడ కూడా సిమెంట్ లేదు, ఆర్సీసీ లేదు, అలా న్యాచురల్ గా అంతా కట్టేసాం. 100 ఏళ్ల కిందట ఎలాంటి మెటీరియల్ వాడారో ఎగ్జాక్ట్గా అదే వాడారు. ఇక్కడ మనకి ఇటుకరాళ్ళు కనిపిస్తున్నాయి. ఆ ఇటుకరాళ్ళు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే, అలాగే సిమెంట్ వాడకుండా ఇటుక మీద పెట్టేటప్పుడు మనం జనరల్గా సిమెంట్నే వాడతాం. సిమెంట్ లేకుండా ఎలాంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు అసలు ఈ రోజుల్లో లేదు. కానీ సున్నం, పాతకాలంలో సిమెంటు లేని సమయంలో ఈ సున్నాన్ని వాడి ఇళ్లను కట్టేవారు. సో అదే పద్ధతిలో ఇప్పుడు దీన్ని కన్స్ట్రక్షన్ చేశారంటున్నారు. సో ఇంకా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు, రండి. ఇక్కడ మనం కొన్ని షెల్ఫ్లను తీసుకొస్తుంటారు, చాలా చాలా కాస్ట్లీగా ఉండేటువంటి మెటీరియల్ తీసుకొచ్చి వుడ్ వర్క్ చేయిస్తుంటారు ఎక్కడికైనా కూడా. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా ఇంటీరియర్ అనేది ఇంటికి లక్షలు కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఇంటీరియర్ చేయిస్తుంటారు. కానీ చాలా సింపుల్గా, చాలా న్యాచురల్గా స్టోన్స్ చూడండి, ఎంత పెద్ద స్టోన్స్ ఉన్నాయి. వీటిని సున్నంతో పేర్చి ఇక్కడ ఒక గ్యాప్ లాగా వచ్చే విధంగా, అంటే ఒక షెల్ఫ్ లాగా వచ్చే విధంగా పెట్టి, వాటిల్లో కూడా వుడ్తో తయారు చేసిన దేవుడి బొమ్మలు, వాటికి లైటింగ్ కూడా ఎంత సింపుల్గా అరేంజ్ చేశారో చూడండి. వాటికి పైన ఒక రాయి, కింద ఒక రాయి, ఇలాంటివి మనకి దేవాలయాల్లో కనిపిస్తుంటాయి, గుళ్ళల్లో కనిపిస్తుంటాయి. ఇలాంటి డిజైన్ అంటే పూర్వకాలంలో ఇలాంటి డిజైన్తో కట్టేవారు. ఈ కాంక్రీట్ లైఫ్లో మనకి చిన్న చిన్న విండోస్ ఉంటాయి. ఎక్కడ ఇంటి మధ్యలో గాలి వెలుతురు వచ్చే పరిస్థితి. కానీ ఇక్కడ ఇంటి మధ్యలో పాతకాలంలో మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, పైన నుంచి వెలుతురు వస్తుంటుంది, ఎండ పడుతుంటుంది, వర్షం పడుతుంది. ఆ వర్షం పడినటువంటి వర్షపు నీరంతా కూడా ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. ఆ స్టోరేజ్ అయిన వాటర్ తర్వాత బయటకు వెళ్ళడానికి కూడా ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేశారు. మీ పిల్లలు ఇక్కడ ఆడుకుంటుంటారు మేడం వర్షం వస్తే? చాలా ఆడుకుంటారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు మేడం మీకు? 4 పిల్లలు ఉన్నారు. ఏం చేస్తుంటారు పిల్లలు? మా పెద్ద పాప ఇప్పుడు 11th లో చదువుతుంది, రెండో పాప 10th, మా బాబు 7th లో. ఆ తర్వాత మా చిన్న పాప ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. ఎంత పాప ఏజ్ ఎంత? చిన్న 2.5 అండి. 2.5 years. అన్నిటికంటే మరొక ముఖ్యమైనది, కృష్ణుడి బొమ్మని ఇక్కడ పెట్టారు, స్టాచ్యూని. మేడం ఇది ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది ఒడిస్సా నుంచి తెప్పించారు. ఒడిస్సా నుంచి తెప్పించారు. అంటే చూస్తుంటే పూరి జగన్నాథుడు టెంపుల్ స్టోన్ ఎలా ఉందో అలాంటి స్టోన్ ఉంది. కరెక్టేనండి, ఎగ్జాక్ట్ గా ఒడిస్సాలో మనకి ఆ పూరి జగన్నాథుడి దేవాలయాన్ని కట్టినటువంటి రాతి ఎగ్జాక్ట్గా ఇదే, ఆ రాయి. ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటే ఒక్కసారిగా మనసు చాలా నిర్మలంగా ఉంటుంది. పక్కనే తులసి కోట ఉంది, కృష్ణుడు ఉన్నాడు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పైనుంచి మంచి వెంటిలేషన్ వస్తుంది, మంచి అసలు సన్లైట్ అనేది ఇప్పుడు ఈ కాంక్రీట్ లైఫ్లో అందరికి పడట్లేదు. ఎక్కడ డి విటమిన్ లోపంతోనే ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది మనకి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇక్కడ ఉంటే ఇంకొక 20 సంవత్సరాలు ఎక్స్ట్రా బతకచ్చు ఇంట్లో ఉంటే. ఇంకా చూపిస్తాను రండి మీకు. ఇంకోటి కూడా మనకి పిల్లర్స్ బీమ్ లేకుండా ఏ స్లాబ్ ఉండదు. ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. పైనంతా కూడా మనకి మొత్తం దూలాలే, వుడ్తో తయారు చేసిన పాతకాలంలో 100 ఏళ్ల కిందట అంతకు మునుపు ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉన్నాయో మేడం, ఇదంతా కూడా వుడ్డేనా? ఇది అంతా సాల్ వుడ్ అండి. ఇది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది.
కొన్ని పెద్ద పెద్ద దూలాలు నేపాల్ బోర్డర్ నుంచి కూడా తెప్పించాం. మొత్తం పైనంతా కూడా మీకు కనిపిస్తుండేది కాంక్రీట్ కాదండి, మొత్తం రాయే. చూడొచ్చు పైన. మేడం అసలు ఎలా నిలబడుతుంది మేడం? అసలు ఆ రాళ్ళు ఎలా నిలబడుతున్నాయి? అదే మన దూలాల వల్ల రాళ్ళు ఉంటాయి. ఓకే, ఆ దూలాల్ని సపోర్ట్ చేసుకొని దానిపైన రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ మన ఈ చెక్క పిల్లర్స్ ఉన్నాయి, రాతి పిల్లర్స్ ఉన్నాయి, వాటి వల్ల మనకి సపోర్ట్ వస్తుంది. మామూలుగా పిల్లర్ లోపల ఐరన్ ఉంటుంది, ఐరన్ రాడ్స్. ఆ తర్వాత పిల్లర్ వస్తాయి, దానిపైన బీమ్స్ వచ్చి దానిపైన స్లాబ్, కాంక్రీట్ స్లాబ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇద్దండి వుడ్, కంప్లీట్ వుడ్. ఇది ఈ సైజులో వుడ్ దొరకడం అనేది అసలు ఎక్కడా లేదు, ఉండదు. సో దీన్ని బేస్ చేసుకొని ఆ పైన దూలాలు ఉన్నాయి, దూలాల పైన రాళ్ళు ఉన్నాయి కంప్లీట్గా. రైట్. అలాగే ఇటు సైడ్ వస్తే వాళ్ళు మనకి చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద స్టోన్స్. ఇంత పెద్ద స్టోన్స్ ఎక్కడ దొరికాయి మేడం? అంటే న్యాచురల్గా ఉన్న వాటినే మీరు ఇక్కడ బిగించారా, లేదంటే ప్రత్యేకంగా తెప్పించారా? ఇవి న్యాచురల్గా అంటే ఇక్కడ మా ఇంటి పక్కనే ఒక క్వారీ ఉంది, సో అక్కడి నుంచి తెప్పించాము. అంటే మనకి బేస్మెంట్లో పాత కాలంలో వాడేవారు, ఇంత పెద్ద బండరాళ్ళు వేసి వాటిని కింద భూమి లోపల సపోర్టింగ్ కోసం వాడేవారు. దాన్నే ఇక్కడ ఒక కంప్లీట్గా ఒక వాల్గా చేశారు. దీని లోపల ఒక రూమ్ ఉంది, ఒక బెడ్రూమ్లా ఉన్నట్టుంది. ఇది పాతకాలంలో ఎలాంటి మనకి డోర్స్ ఉంటాయో ఆ డోర్ ఉంది. ఆ పైన డిజైన్ కూడా చూడొచ్చు. సో కింద కూడా పసుపు కుంకుమ కనిపించే విధంగా కలర్స్తో ముగ్గులు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ పైన చూడండి, ఎక్కడ ఎలాంటి కాంక్రీట్ కానీ బీమ్ లేదు, రాయి సపోర్టింగ్గా రాయి పెట్టారు, ఒక నాపరాయి. ఆ నాపరాయి మీద స్టోన్స్ పెట్టారు. అసలు మామూలుగా ఇలాంటివి ఎలా నిలబడతాయో, అందులో ఇన్ని సంవత్సరాలు ఎలా నిలబడతాయంటే పూర్వీకులు కట్టేటువంటి వాడేటువంటి మెటీరియల్లే కారణం. మనం చుట్టూ కొన్ని పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి, అవి న్యాచురల్గా లేదంటే ఏదైనా బయట నుంచి ఏమైనా కొనుక్కొని తీసుకొచ్చారు? బయట నుంచి మేము ఏం కొనుక్కుని తీసుకురాలేదు. ఇక్కడ మా ఆయన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ అని ఉంటారు, ఆయన పెయింటింగ్ చేశారు, నేను కూడా ఒకటి వేశాను. ఆ తర్వాత పాత ఫోటోలు కూడా మేము చేయించాము. చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా, అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు వేసిన పెయింటింగ్ ఏది మేడం? నేను వేసిన పెయింటింగ్ ఇది డ్రాయింగ్. ఓ డ్రాయింగ్. ఎవరి ఫోటో మేడం ఇది? ఇది మా అత్తగారు వాళ్ళ అమ్మగారు. ఓకే, అంటే మీ అత్తగారి వారి అమ్మవారు. చూసారా, పూర్వీకుల్ని గుర్తుపెట్టుకున్నారు కాబట్టి అలాంటి ఇంటినే కట్టుకున్నారు. అప్పట్లో పూర్వీకులు ఇల్లు ఎలా ఉన్నాయో అలాంటి ఇంటినే వీళ్ళకి స్వయంగా నిర్మించుకున్నారు. మేడం వేసినటువంటి ఆర్ట్ అంటే ఇది. ఆ స్టైర్ కేస్ కూడా ఒకసారి చూస్తే మీరు చూడొచ్చు. చాలామంది అంతా కూడా లిఫ్ట్లు పెట్టుకుంటుంటారు, రకరకాలుగా మెటీరియల్స్ని యూజ్ చేస్తారు. కానీ అక్కడ చూస్తే వుడ్తో ఉన్నవే, అవి కూడా రాళ్లతో ఉన్నవే. మేడం ఏసీ ఏమన్నా ఉందా ఇంట్లో? మా ఇంట్లో ఏసీ లేదండి. ఇక్కడికి వస్తే అసలు ఏసీ అవసరమే ఉంటుంది మేడం. ఇప్పుడు చలికాలంలో కొంచెం వెచ్చగా అనిపిస్తుంది, మరి వేసవి కాలంలో చల్లగా ఏమైనా ఉంటుందా? వేసవి కాలంలో కూడా సిటీ కంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది. బయట ఇళ్ళకి ఈ ఇంటికి టెంపరేచర్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది? టెంపరేచర్ అదే, ఇప్పుడు మనం ఏసీ లేకుండా ఒక మామూలు ఇల్లు చూస్తే ఇక్కడికి అక్కడికి ఒక ఈజీగా ఒక 10-15 డిగ్రీస్ డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఎక్కడ చూసినా మనకి పొల్యూషన్, కానీ ఇక్కడ అవేమీ కనిపించదు. ఎయిర్ పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంట్లోకి రాగానే నడుస్తుంటే నాకైతే కాళ్ళకి ఆ రాతి నుంచి వచ్చేటువంటి ఆ చల్లదనం, ఆ స్పర్శ చాలా స్పష్టంగా, అంటే ఫుట్ నుంచి నాకు పాదాల దగ్గర నుంచి బ్రెయిన్ వరకు తెలుస్తుంది. నిజంగా అప్పట్లో పూర్వీకులు ఎందుకని ఇలాంటి ఇళ్లను కట్టేవారో, కట్టిన తర్వాత వారు ఎంత ఆరోగ్యంగా ఉంటారనేది ఈ ఇంటిని చూస్తే అర్థమవుతుంది. నిజంగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంత మంచి ఇంటిని నాకు చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా వ్యూవర్స్ కూడా, సుమన్ టీవీ వ్యూవర్స్ కూడా చూపించడం చాలా సంతోషంగా ఉంది. అదే మీకు సంతోషంగా ఉంటే నాకు చాలా సంతోషం. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి ఇళ్లలో ఉంటే ఎంత మనసు హాయిగా ఉంటుందో, నాకు ఇక్కడ కేవలం ఒక 1 అవర్ ఉన్నందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ ఫీలే మారిపోయింది నాకు. సో ఇది ఈ ఇల్లు చూశాక మీకేమనిపిస్తుంది? ఇలాంటి ఇంటిని ఎప్పుడైనా మీరు చూసారా? చిన్నప్పుడు మీరు ఇలాంటి ఇళ్ళలో ఎప్పుడైనా ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లొకేషన్ కూడా చెప్పండి. ఆ ఇంటిని మేము కూడా వచ్చి హోమ్ టూర్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.